హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద గోల్డెన్ క్లౌ. ఈ ఛానల్లో వారంలో 2 రోజులు వీడియో ఉంటుందండి. ప్రతి బుధవారం శనివారం వీడియో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్తవారైతే కనుక వీడియో చివరిదాకా చూసాక లైక్ చేయండి. అలాగే ఒకవేళ మీరు రెగ్యులర్ ఫాలోవర్స్ అయి ఉంటే వీడియోని స్టార్టింగ్లోనే లైక్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే వీడియో చివరిలో లైక్ చేద్దాంలే అని అనుకుని ఉండొచ్చు. ఈలో బోల్డ్ అని పనులు ఉంటూ ఉంటాయి, మర్చిపోతూ ఉంటారు కదా. మీరు ఇచ్చే లైక్ వల్లనే మన ఛానల్ గ్రోత్ అనేది ఉంటుందనే విషయాన్ని మర్చిపోకండి. ఇంక ఇవాళ వీడియో ఏంటంటే మార్నింగ్ వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. అలాగే ఒక మంచి టాపిక్ని, అలాగే వర్కింగ్ ఉమెన్కి ఉపయోగపడే ఒక రెసిపీని కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇంక ఇక్కడ ఏంటంటే రైస్ కడిగి పెట్టున్నాను. ఇంకా కోడిగుడ్లు పులుసు చేయాలనుకుంటున్నాను ఇవాళ. ఇంకా దానికి గుడ్లన్నీ కూడా తీసి ఒక గిన్నెలోకి పెడుతున్నాను. ఇంకా దానికన్నా ముందు మన టాపిక్లోకి వెళ్ళినట్టయితే అండి, ఒక్కొక్కసారి మనకి చాలా కోపం వస్తూ ఉంటుంది కదా చాలామంది మీద. అది ఇంట్లో వాళ్ళ బయట వాళ్ళే అనేది తర్వాత కానివ్వండి. ఫస్ట్ అయితే మాత్రం చాలా కోపం వస్తుంది. కానీ దాన్ని ఎంత తొందరగా దాని నుంచి రియలైజ్ అవుతాము అనేది నిజంగా అదొక టాస్క్. లేదా వెంటనే రియలైజ్ అయ్యే మనస్తత్వం ఉంటే నిజంగా అదృష్టవంతులనే అనుకోవాలి. ఎందుకంటే అంత కోపంలో కూడా ఎవరైనా ఏమైనా చెప్పారనుకోండి, చాలా చిరాగ్గా ఉంటుంది, వినాలనిపించదు. అరే నేను ఎంత పని చేస్తున్నాను కదా, ఏంటి ఏదో ఒకటి అంటున్నారు అన్నట్టు ఉంటుంది కదా. ప్రతి ఒక్కరం ఫేస్ చేస్తూనే ఉంటాం ఈ విషయాన్నైతే. కానీ కొన్నిసార్లేమో అరే ఏముందిలే మన ఇంట్లో వాళ్ళే కదా అన్నారు అని చెప్పి సర్ది చెప్పుకుంటాం. కానీ ఎన్నిసార్లు సర్ది చెప్పుకున్నా కానివ్వండి, అది రిపీట్ అవుతూనే ఉంటుంది. ప్రతిసారి మనకి మనం సర్ది చెప్పుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు ఓపిక అనేది తగ్గిపోతూ ఉంటుంది కదా. ఇంకా అలాంటప్పుడైతే మాత్రం మన మాట మనం కూడా వినము. ఈ సిచ్యువేషన్ని మీలో ఎంతమంది ఫేస్ చేస్తుంటారు? కానీ మనకి మనం అనుకుంటే మాత్రం టక్కున ఏ విషయాన్నైనా సరే కానండి పక్కకు తీసి పెట్టేయచ్చు. కానీ ఆ అనుకునే సందర్భం వచ్చేంత వరకు కూడా దానికి సంబంధించిన సఫరింగ్ అంతా కూడా మనం ఫేస్ చేస్తూనే ఉంటాం కదా. ఒక్కసారి అరే పోనీలే అని అనుకున్నామంటే ఏదో పెద్ద కొండ దించి పక్కన పెట్టినట్టు ఉంటుంది. అది దించలేనంతసేపు కూడా దాని బరువు ఎంత ఉంటుందనేది మోసే వాళ్ళకే తెలుస్తుంది కదా. ఎందుకంటే అన్ని సందర్భాల్లో ఒకేలా తీసుకోలేం కదండి. ఒక్కొక్కసారి కొంచెం నొచ్చుకునే ఉంటాయి, బాధపడేవి ఉంటాయి, భయపడేవి ఉంటాయి. ఇంకా ఇన్నిటి మధ్యన మనకి మనం నచ్చ చెప్పుకొని దాని నుంచి బయటికి రావడానికి చాలా టైం. కొంతమంది అయితే ఏముందిలే అని చెప్పి కాసేపు అలా కూర్చొని ఆలోచించుకొని దాంట్లో తప్పులు ఏమున్నాయి ఏంటి అని ఆలోచించుకొని వెంటనే దాని నుంచి బయటకు వచ్చి కామన్గా వర్క్ చేసుకునే వాళ్ళు ఉంటారు చూడండి. అందులో నేననమాట. ఎందుకంటే అదే విషయాన్ని బుర్రలో పెట్టుకొని ఆలోచిస్తూనో బాధపడుతూనో ఉంటే దాని నుంచి వచ్చే తలకాయ నొప్పిని ఫేస్ చేయాల్సింది మనమే. దానికోసం మళ్ళీ 4, 5 కాఫీలు కూడా తాగుతూ ఉంటాము. ఒక పక్క హెల్త్ పాడైపోతుంది, ఇంకొక పక్క టైం పాడైపోతుంది. వీటన్నిటికన్నా బెటర్ ఏంటంటే ఓకే అని చెప్పి కొంచెం టైం తీసుకొని మళ్ళీ ఆలోచిద్దాం అని చెప్పి పక్కన పెట్టి మిగతా పనులన్నీ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, హెడేక్ ఉండదు, కాఫీలు తాగే పని ఉండదు, హెల్త్ పాడైపోయే పని కూడా ఉండదు. జస్ట్ మీకు ఒక రిమెంబర్ లాగా ఉంటుందని ఈ విషయాన్ని షేర్ చేసుకున్నాను. ఇక్కడ కోడిగుడ్లు పులుసు రెసిపీని అయితే షేర్ చేసుకుంటాను. ముందేంటంటే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటాము. ఆయిల్ మన ఇష్టానికి తగ్గట్టుగా వేసుకోవచ్చు. దాంట్లో ఒక 4, 5 మెంతి గింజలు వేయడం వల్ల కోడిగుడ్లు పులుసు చాలా టేస్ట్ వస్తుందండి. నూనెలో మెంతి గింజలు వేగాలన్నమాట. ఇంకా ఒక 5, 6 మీడియం సైజ్ ఉల్లిపాయలని ఈ విధంగా సన్నగా చాపర్లో వేసి చాప్ చేస్తాను. కొన్నిసార్లు మనము చిన్నగా చేత్తో కట్ చేసి ఆ టైం అంతా తీసుకునే కన్నా కూడా చాపర్ ఉందనుకోండి, చాపర్లో వేసిస్తామనుకోండి పని తేలిక అవుతుంది. సేమ్ టైం సన్నగా కూడా కట్ చేసి ఇస్తుంది కదా. అందుకని చాపర్లో అయితే వేస్తాను. ఇంకొక పక్క అయితే రైస్ పెట్టున్నాను కదా, అది అవుతూ ఉందన్నమాట. ఉల్లిపాయలు త్వరగా వేగడం కోసం ఇందులో రుచికి సరిపడా ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు కూడా వేస్తాను. కొన్నిసార్లు మనం కోడిగుడ్ల పులుసుకి రకరకాల మసాలాలు వేస్తూ ఉంటాం కానండి, అసలు ఏమీ వేయకుండానే అమృతంలా ఉంటుంది ఈ కోడిగుడ్ల పులుసు అయితే. ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఉల్లిపాయలు మాత్రం ఈ కోడిగుడ్ల పులుసుకి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. అలా వేగనిస్తేనే పులుసు అనేది కమ్మగా ఉంటుంది. లేకపోతే ఉల్లిపాయలు పచ్చిగా ఉన్నాయనుకోండి, పులుసు తీపి వస్తుందనమాట. తీపి వస్తే కారం ఇష్టపడే వాళ్ళైతే పులుసుని అస్సలు తినలేరు. అందుకని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చిన్న మంట మీద వేయించుకోవాలి. రోజు వంట చేస్తే మనకి ఒక్కొక్కసారి వంట చేయాలంటే కాస్త బద్ధకంగా అనిపిస్తుంది కదా. అలాంటప్పుడు నేను ఇలా క్లే పాట్లు ప్లాన్ చేసుకుంటాను. రెగ్యులర్గా కూడా వాడుతూ ఉంటాను కానీ కాకపోతే అన్నిట్లోనూ కూడా ఇంకా ఆ రోజు ఏం వంట చేయాలనుకుంటున్నానో అన్నీ క్లే పాట్లోనే చేయాలి అనుకుంటాను ఒక్కొక్కసారి. ఈరోజైతే మాత్రం అచ్చంగా క్లే పాట్స్ కుకింగే కంప్లీట్, అన్నీ కూడా అందులోనే కుక్ చేశాను. ఈరోజైతే కనుక టిఫిన్ ఏమీ ప్లాన్ చేయట్లేదు. మజ్జిగన్నమే ఈరోజు టిఫిన్ అనమాట. ఇంకా పిండ్లు కూడా ఏమీ మిక్సీ పట్టలేదు. అందుకని చెప్పేసి ఈ పూట మజ్జిగన్నం ప్లాన్ చేశాను.
మార్నింగ్ టైము చిన్న ఉల్లిపాయతోనో, అరటిపండుతోనో మజ్జిగన్నం తింటే పొట్టకి హాయిగా చాలా బావుంటుంది కదా! ఇంకొక పక్క వంట చేస్తూనే ఇంకా మిగతావన్నీ పనులు కూడా మల్టీ టాస్కింగ్. మార్నింగ్ అంటే మనందరం ఇంతే కదండీ! మల్టీ టాస్క్ చేసుకోవాల్సిందే. లేకపోతే ఆ టైంకి లంచ్ బాక్స్‌లు, టిఫిన్‌లు అస్సలు అవ్వవేమో అని టెన్షన్‌గా ఉంటుంది. ఇక్కడైతే ఆల్రెడీ కోడిగుడ్లు పొయ్యి మీద పెట్టున్నాను గదా! అవి కూడా ఉడికిపోయినాయి. క్లే పాట్స్‌ని ఎక్కడ కొన్నారు? ఎలా మెయింటైన్ చేస్తున్నారు? అని చెప్పి మీలో చాలామంది అడుగుతూ ఉంటారు. ఈ క్లే పాట్స్ అయితే తీసుకున్నది మనం రాజమండ్రి నుంచి తునికి వెళ్తుంటే జగ్గంపేటకి యువతల జి రాగంపేట అని చెప్పి ఉంటుందన్నమాట. అక్కడ తీసుకున్నాము ఈ క్లే పాట్స్. లక్ష్మి అని చెప్పి మాకు ఎప్పటినుంచో తెలిసిన అమ్మాయి అమ్ముతూ ఉంటుంది. చాలా బాగుంటాయి తన దగ్గర. జనరల్‌గా క్లే పాట్స్ అనేటప్పటికి ఏం చేస్తామంటే అందరం కూడా ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకుంటూ ఉంటాం కదండీ! కానీ ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకునేవి క్లే పాట్స్ కాదు. అందులో కెమికల్ మిక్స్ అయ్యే క్లే పాట్ కింద రెడీ అవుతుంది. నిజానికి మన చుట్టుప్రక్కల కొంచెం కుమ్మరోళ్ళు వాళ్ళు కుండలు చేసి అమ్ముతూ ఉంటారు చూడండి. అలాంటి వాళ్ళ దగ్గర కొనుక్కుంటేనే మనకి ఆ కుండలనేవి నిజమైన కుండల్లో మనం వండుకున్నట్టు. లేకపోతే మామూలుగా ఆన్‌లైన్‌లో కొనుక్కున్నయన్నీ కూడా చూడండి గిన్నెకి అతుక్కోకుండాను నాన్ స్టిక్ లాగా వస్తూ ఉన్నాయి కదా! ఇప్పుడు అవన్నీ కూడా మట్టి కాదండి. నాకు తెలిసిన విషయాన్ని షేర్ చేశాను. తర్వాత మీ ఇష్టం. కానీ లోకల్ షాప్స్ వాళ్ళని సపోర్ట్ చేయాలి అనుకుంటే గనక నిజంగా కుమ్మరోళ్ళ దగ్గర కొనుక్కుంటేనే మంచిది అని నేననుకుంటాను. ఇక్కడ చూసారు కదా! ఒక పక్క ఉల్లిపాయలు వేగుతూ ఉన్నాయి. చిన్న మంట మీద వేయించుకోవాలి కోడిగుడ్ల పులుసుకి. అప్పుడే మనకి కోడిగుడ్ల పులుసు టేస్ట్‌గా వస్తుందనమాట. ఒక పక్క ఉల్లిపాయలు వేయిస్తూనే ఇంకొక పక్క కోడిగుడ్లు పొట్టొలుస్తూ ఉన్నాననమాట. రకరకాల మసాలాలన్నీ వేసి చేస్తూ ఉంటారు కదండీ! అసలు ఒక్కసారి ఈ టైప్‌లో ట్రై చేయండి. చాలా వస్తుంది. చాలా సింపుల్ అనమాట. ఈ పులుసుకి కావాల్సిందల్లా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఉల్లిపాయలు ఈ కలర్‌లో వేగాలనమాట. చూడండి ఎంత బాగా వేగాయో. మనం పోసిన నూనె అంతా కూడా పైకి తేలింది అంటే ఉల్లిపాయల్లో నీరంతా కూడా మగ్గిపోయినట్టే. ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఉడకబెట్టి పొట్టు తీసి పెట్టుకున్న కోడిగుడ్లు ఉన్నాయి కదా! ఇప్పుడు ఇవి ఇందులోకి వేసేసుకోవడమే. అలాగే మన టేస్ట్‌కి తగ్గట్టుగా కారాన్ని వేసుకోవచ్చు. మేము కోడిగుడ్ల పులుసులో కొంచెం కారం ఎక్కువగానే తింటాము. అందుకని కాస్త కారం ఎక్కువగానే వేశాను. కారం వేసుకున్న తర్వాత ఒక్క సెకండ్ పాటు వేయించుకోవడమే. ఎక్కువసేపు వేయించామంటే కారం నల్లగా మారిపోతుంది. కలర్ చేంజ్ అయిపోతుంది. అందుకని కారం మాడిపోకుండా చిన్న మంట మీద 1, 2 సెకండ్లు వేయించుకున్న తర్వాత కోడిగుడ్లు మునిగేంత వరకు నీళ్ళని పోసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ నీళ్ళు పోసుకొని దాన్ని ఉడకబెట్టడానికి మళ్ళా గ్యాస్ వేస్ట్ చేసుకునే కన్నా కూడా ఈ విధంగా గుడ్లు మునిగేంత వరకే నీళ్లు పోసుకుంటే మంచిది. ఎందుకంటే మళ్ళీ మనం చింతపండు గుజ్జు తీసి కూడా వేసుకుంటాం కదా! ఒకసారి కలుపుకొని మూత పెట్టి దీన్ని ఒకసారి తెరల కాగనివ్వాలి. తర్వాతనే మనం చింతపండు పులుసు వేసుకోవాలి. లేకపోతే ఉల్లిపాయ గట్టిపడిపోతుంది. కరకరలాడుతూ ఉంటుందన్నమాట పులుసులో ఉల్లిపాయ. అలా పులుసులో ఉల్లిపాయ కరకరలాడుతూ ఉన్నా కూడా బాగోదు. అందుకని ఫస్ట్ ఒకసారి ఉల్లిపాయని నీళ్లు పోసిన తర్వాత తెరల కాగనిచ్చి ఉడకనివ్వాలి. ఇలా ఉడుకుతూ ఉన్న టైంలోనే చింతపండు నానబెట్టున్నాను కదా నేను, దాని నుంచి చింతపండు గుజ్జు కూడా తీసాను. ఇంకా చింతపండు గుజ్జుని ఇందులోకి వేసుకోవడమే. ఇంకా పులుపు అయితే గనక మీకు నచ్చినట్టు వేసుకోవచ్చండి. నేనైతే గనక ఇక్కడ నేను తీసుకున్న 6 గుడ్లకి 8 ఉల్లిపాయలు తీసుకుంటే దానికి సరిపడా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాననమాట. చింతపండు కూడా నీళ్ళు ఎక్కువ పోసి పులుసు తీయవసరం లేదు. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని చిక్కగానే పులుసు తీసుకొని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి 10-12 మినిట్స్ కనుక మరగనిచ్చామంటే పులుసు రెడీ అయిపోతుంది. ఇందాక నేను రైస్ అయిపోయిన వెంటనే ఏం చేస్తానంటే ప్లేట్లో వేసి చల్లారి పెట్టేస్తాను. ఎందుకంటే ఇది మజ్జిగన్నానికి అని చెప్పి చల్లారి పెట్టాను. మనం వేడి అన్నంలో పెరుగు వేసి పెట్టినప్పుడు చిరుచేదు వస్తుంది. అలాగే పెరుగైనా మజ్జిగైనా వేసుకునేటప్పుడు దాంట్లో ఉన్న గుడ్డు బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో అది చనిపోతుందనమాట. అందుకని అన్నం చల్లారిన తర్వాతనే మజ్జిగైనా పెరుగైనా వేసుకోవాలి. ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే మజ్జిగన్నం పెట్టేశాను. ఇంకా కొద్దిసేపటికి ఈ విధంగా పులుసు అనేది చిక్కబడిందనమాట. ఇప్పుడు చూడటానికి కొంచెం పలచగా అనిపిస్తుంది కదా, చల్లారేటప్పటికి ఇంకొంచెం చిక్కబడుతుంది. పులుసు పైన ఈ విధంగా నూనె పైకి తేలింది అంటే మనకి పులుసు మరిగిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని సర్వ్ చేసేసుకోవచ్చు. కోడిగుడ్ల పులుసు ఇప్పటివరకు మీరు ట్రై చేసినప్పుడు బోలెడన్ని మసాలాలు వేస్తుంటారు కదా, అవేమి వేయకుండా నేను చెప్పిన విధంగా ఇలా ట్రై చేయండి. పులుసు అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇది ఉడుకుతూ ఉన్నప్పుడే మనకి ఆకలి కూడా వేస్తుందనమాట. అంత కమ్మగా ఉంటుంది కోడిగుడ్ల పులుసు. ఇంకా లంచ్ బాక్స్కి అన్నం చల్లారబెట్టి ఉంచాను. అన్నంలో ఈ పులుసు కలిపి బాక్స్ పెట్టేశాను అంటే లంచ్ బాక్స్ హడావుడి అయిపోయినట్టే. క్లే పాట్స్లో వంట ఏది చేసినా సరేనండి, అది మళ్ళీ ఇంకొక గిన్నెలోకి తీసుకొని ఆ పాట్స్ అనేవి క్లీన్ చేసేసుకోవాలి. అప్పుడే మనకి క్లే పాట్ లైఫ్ అనేది బాగుంటుంది.
లంచ్ బాక్స్ హడావుడి అయిపోయిన తర్వాత నిన్న ఒక బ్లౌజ్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు బ్యాక్ నెక్ వేస్తుంది. ఇది నెట్ వస్తుందనమాట. మధ్యలో మీరు చూస్తున్న గ్యాప్ అంతా కూడా గోల్డ్ నెట్ అది. ఆ నెట్ మీద వర్క్ చేయాలి. అయితే నిన్న సగం నెక్ పెట్టాను, అయిపోయింది. ఇంకా మిగతా సగం ఇప్పుడు స్టార్ట్ చేశాను. ఇది నాకు తెలిసి ఈరోజు సాయంత్రానికి ఆల్మోస్ట్ హ్యాండ్స్తో సహా కంప్లీట్ అయిపోతుందనమాట. ఈ వర్క్ చేసుకుంటూనే పొయ్యి మీద టీ పెట్టొచ్చాను. అది ఒక పక్క మరుగుతూ ఉంది. ఇంకా బ్యాక్ నెక్ సెట్ చేశాను అంటే గనక ఇది మళ్ళా నెక్ కంప్లీట్ అయ్యేంత వరకు ఒక థ్రెడ్ కట్ అవుతే చూసుకోవాలి తప్ప ఇంక మిగతా పనంతా కూడా దాని అంతటా అదే చేసుకుంటూ ఉంటుంది. ఇంకా టీ పట్టుకొని కాసేపు అయితే అలా ప్రశాంతంగా ఒక 10 మినిట్స్ అయితే కూర్చున్నాను. నిజంగా మనకున్న ఈ 10 మినిట్సే రోజుకు సరిపడా ఎనర్జీని ఇస్తుంది కదా. అది తెల్లవారుజామున లేకపోతే పిల్లలు లంచ్ బాక్స్ అయిపోయిన తర్వాత కూర్చుంటాం అనేది తర్వాత విషయం కాదండి. మన కోసం కేటాయించుకునే ఈ 10 నిమిషాలు మనకి రోజుకి సరిపడా ఎనర్జీని అయితే ఇస్తుంది. ఇది నేనైతే మాత్రం 100% నమ్ముతాను. చక్కగా టీ పట్టుకొని కాసేపు అలా కూర్చున్నాను. తర్వాత ఎప్పుడు కూడా మాటల మధ్యలో మీకు చూపించడమే కానీ మొక్కలు అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయను కదా. ఇది రీసెంట్గా పెట్టిన కనకాంబరం ఎంత బాగా వచ్చింది కదండి. అంటే దీనికి మొగ్గలు ఉండగానే మొక్క తీసుకొచ్చి ఇచ్చింది మా దుర్గమ్మ, పెట్టాను. ఇప్పుడు పువ్వులు వచ్చాయి. ఇంకా అలాగే ఇవి మనకి మార్కెట్లో దొరికే పర్పుల్ చిక్కుడు ఉంటుంది కదా, నాటు చిక్కుడు అవన్నమాట. ఒక 4 గింజలు పెడితే 3 గింజలు మాత్రం చాలా హెల్దీగా వచ్చాయి. ఒక్కటి మాత్రం డల్గా ఉంది. ఇటువైపు ఉంది కదా నా వైపు, అది డల్గా వచ్చిందనమాట. ఇంక దీన్ని అయితే ఉంచను, తీసేస్తాను. చూసారు కదా, ఇది బాగానే వచ్చింది. దీని వెనకాల ఉన్నది మాత్రం డల్గా ఉంది. ఇంకా అదిగోండి అది తీసేస్తాను. తీసేస్తే మిగతా అన్నీ కూడా హెల్దీగా పెరుగుతాయి. అంటే మీరు ఉన్నది అపార్ట్మెంట్లో కదా, ఎలా పెంచుతారు అని మీకు డౌట్ రావచ్చు. కాకపోతే మేమైతే కనుక వర్టికల్ పందిరి వేస్తామన్నమాట. అంటే పందిరి అంటే వేసింది కాదండి, నెట్లు దొరుకుతాయి కదా, తిన్నగా నిలువు పందిరి వేస్తాము. దానికి ఎక్కిద్దామని అనుకుంటున్నాను. ఇదైతే కనుక డ్రమ్లోనే పెట్టానన్నమాట ఆ చిక్కుడు పాదులు అవన్నీ. మీరు గ్లోబల్ లైట్ చూస్తూ ఉంటారు కదా అప్పుడప్పుడు, ఆ విండో అనమాట ఇది. ఆ విండో దగ్గర నందివర్ధనం ఒకటి పెట్టాము. ఇప్పుడే మొగ్గలు రావడం స్టార్ట్ అయింది. సరే కొంచెం కంపోస్ట్ అందిస్తే బలం బాగుంటుంది కదా అని అనిపించి ఇంకా కట్ చేసిన కూరగాయ ముక్కలు అవన్నీ ఉంటే కనుక ఇంకా అవన్నీ వేసేస్తున్నాను. నిన్న బెండకాయలు కట్ చేద్దామని అనుకుంటే బాగా ముదిరిపోయినాయి. ఇంకా ఆ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు ఇంకా అవన్నీ కలిపి ఇలా కంపోస్ట్ లాగా ఇచ్చేస్తాను. ప్లాంట్కి కొంచెం దూరంగా ఇలా గొయ్యి తీసి కప్పెట్టేస్తే కుండీలోనే అది కొద్ది రోజులకు కంపోస్ట్ అయిపోతుంది. మొక్కకి సరిపడా బలం అందుతుంది. అది కూడా ఇప్పుడు మొక్కలు వచ్చే స్టేజ్ ఉంది కాబట్టి ఈ టైంలో ఇచ్చామనుకోండి మొక్క బాగా బలంగా ఎదుగుతుంది అనమాట. ఇదివరకైతే ఇండివిజువల్ హౌస్లో ఉండేవాళ్ళం. అప్పుడైతే కనుక గ్రో బ్యాగులు పెట్టుకొని దాంట్లోనే బెండకాయ, మునక్కాడలు, నేతి బీరకాయలు అన్నీ పెంచేవాళ్ళం. చాలా బాగా పెరిగేవి. ఇదే మెథడ్లో పెంచేవాళ్ళం అనమాట. అప్పుడు కూడా కిచెన్ కంపోస్ట్ మాత్రమే ఇచ్చేదాన్ని, ఇంకేం వేసేదాన్ని కాదు. బయట నుంచి ఇప్పటికీ కూడా ఏమీ కొనుక్కొచ్చి మొక్కలకి ఇచ్చింది లేదు. బియ్యం కడిగిన నీళ్లు, కట్ చేసిన వెజిటేబుల్స్ ఉంటాయి కదా, రా వెజిటేబుల్స్ పీల్స్ అవన్నీ ఉంటాయి కదా, పీల్ చేసినవి అవన్నీ, వాటిని మాత్రమే మొక్కలకి ఇస్తానన్నమాట. కాకపోతే ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు కట్ చేసినట్టుగా 15 కుండీలు అలా ఉంటాయి. రోజుకు ఒక కుండీలో అలా కంపోస్ట్ అనేది ఇచ్చేస్తూ ఉంటాను. అది కొద్ది రోజులకి అలా మట్టిలో కలిసిపోతుంది కాబట్టి ఇంకా బలం సరిపోతుంది. కానీ మొక్కలైతే మాత్రం చాలా బాగా పెరుగుతాయండి. నేను ఇచ్చే కంపోస్ట్కే ఏమో నాకు తెలియదు, కానీ ఎక్కడున్నా మాత్రం మొక్కలనైతే మాత్రం చక్కగా గ్రీన్గా పెంచుకోగలుగుతాను. ఇది నేను ఫస్ట్ స్టార్టింగ్లో నూర్జహాన్ అని చెప్పి ఒక ఆవిడ ఉంటారు చూడండి, టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేస్తారు కదా, ఆవిడని చూసి నేను ఫాలో అయ్యాను అనమాట. చాలా బాగా పెరుగుతాయి మొక్కలు. ఇంక ఇక్కడ నా పనులన్నీ అయ్యేటప్పటికి బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. హ్యాండ్ పెట్టాను. నిజంగా చెప్తున్నానండి, ఈ వర్క్ విషయంలో అయితే మాత్రం అసలు మనం ఏమీ ఆలోచించడానికి ఉండదు. ఒక పక్క పని చేసుకుంటూ ఇంకోటి చక్క పెడతాం అన్నట్టు ఉండదన్నమాట. ఈ వర్క్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే అడుగునంతా కూడా నెట్ ఉంటుంది. పైన ఈ బ్లౌజ్ పీస్ని కట్ చేసేయాలి. అంటే మనకి నెట్ నుంచి వర్క్ వస్తుందన్నమాట. మళ్ళీ నెట్ మీద వర్క్ వస్తుంది. ఈ బ్లౌజ్ పీస్ పైన ఉన్న క్లాత్ ఏదైతే ఉందో అదంతా కూడా కట్ చేసేయాలి. ఎంబ్రాయిడరీ వర్క్లో కూడానండి కొన్నిసార్లు మనం చేసే మిస్టేక్ వల్ల ఎంత కాస్ట్ ఉన్న బ్లౌజ్ అయినా కానీ వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఇలాంటి కట్ చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా కట్ చేయాలి. దగ్గరే ఉండి ఆలోచించకుండా ఈ పని మీద మాత్రమే దృష్టి పెట్టి కట్ చేసుకోవాలి. అప్పుడే మనకి వర్క్ అనేది బాగా వస్తుంది.
ఒకవేళ మీకు ఈ వర్క్‌లో ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే చేయించుకోవాలి అనుకుంటే ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఎక్కడికైనా కూడా అవైలబుల్ ఉందండి. లేదు రాజమండ్రి కానీ, దివాన్ చెరువు గాని చుట్టుప్రక్కల ఉన్నవాళ్ళైతే గనక గూగుల్‌లోకి వెళ్లి ఎస్ఆర్‌కే ఎంబ్రాయిడరీ వర్క్స్ అని టైప్ చేశారు అంటే మా అడ్రెస్ వస్తుంది. దగ్గరగా ఉన్నవాళ్ళైతే వచ్చైనా వర్క్ చేయించుకోవచ్చు. దూరంగా ఉన్నవాళ్ళైతే గనక స్క్రీన్ పైన నెంబర్ ఉంది కదా! దానికి వాట్సాప్ మెసేజ్ గానీ, ఫోన్ కానీ చేయండి. నేనే అటెండ్ చేస్తాను కాల్ అయితే. భయపడవసరం లేదు. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే గనక తప్పకుండా ఆ నెంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. ఇంక చూసారు కదండీ! ఎంత స్లోగా, ఎంత జాగ్రత్తగా కట్ చేస్తున్నాం. ఎందుకంటే ఒక్కసారి నెట్ కట్ అయింది అంటే వర్క్ మొత్తం వేస్ట్ అనమాట. అస్సలెక్కడ కూడా డ్యామేజ్ అవ్వకూడదు. కొంచెం కట్ అయినా కానీ మళ్ళా మనకి ఆ వర్క్ అనేది కంప్లీట్ అయ్యేటప్పటికి ఒక పక్క నుంచి లాక్కొని వచ్చేస్తుంది. అంటే మొత్తం కట్ అయిపోతుందనమాట అప్పుడు. అందుకే చాలా జాగ్రత్తగా స్లోగా కట్ చేస్తూ ఉన్నాను ఈ బ్లౌజ్ పీస్‌ని. ఫైనల్‌గా అయితే కట్ చేయడం అయిపోయింది. ఇంక ఇదిగోండి. దీని మీద వర్క్ వస్తుందనమాట. మీకు ఈ అడుగునంతా కనబడుతుంది కదా! అదంతా కూడా నెట్ అది. గోల్డ్ కలర్ నెట్. కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఈ డిజైన్‌ని. నిజం చెప్పాలంటే క్షణం తీరిక లేకుండా అయిపోతుంది. ఒక పక్కనేమో ఎక్కడో చోటకి వెళ్ళడము, రావడము అలా ఒకటి. ఇంకొక పక్క వర్కులు, ఇంకొక పక్క యూట్యూబు, అది కాకుండా ఇంకొక పక్క ఇంట్లో పనులు. అసలు తీరిక లేని క్షణాలు. ఇంత బిజీగా ఉన్నప్పుడు మనకి కొన్ని పనులు కలిసొచ్చినా చాలనిపిస్తుంది కదా! అలాంటిది ఒకటి చూపిస్తాను. పర్ఫెక్ట్ కొలతలతో చెప్తానండి. తప్పకుండా ట్రై చేయండి. చపాతీ చెయ్యాలి అంటే పిండి కలపాలి, నానబెట్టాలి, దాన్ని రోల్ చేయాలి అనుకుంటారు కదా! అలా కాకుండా ఒకవేళ మీరు బయటకి వెళ్ళి వర్క్ చేసి వచ్చేవాళ్ళైతే గనక వర్కింగ్ ఉమెన్‌కి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది. దీనికోసం ఏంటంటే 4 కప్పులు గోధుమ పిండి. గోధుమ పిండి, నీళ్లు అన్నీ కూడా కరెక్ట్ కొలత చెప్తున్నాను. ఒకసారి ట్రై చేయండి. రోజు చపాతీ చేసే పనుండదు. ఇది చేసి పెట్టుకున్నాము అంటే ఎంత లేట్ అయినా ఒకవేళ మనం ఇంట్లో లేకపోయినా లేదా మనమే లేట్‌గా వచ్చినా 2 చపాతీలు తీసి చక్కగా ఎవ్వరైనా సరే ఇలాగ కాల్చుకొని తినేయొచ్చు. అంత ఈజీ అవుతుంది మనకి. ఇంక దీనికోసం ఏంటంటే ఒక 4 కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను నేను. ఒక 4 కప్పులు తీసుకున్నామనుకోండి, మనకి వారం నుంచి 15 రోజులకి సరిపడా చపాతీలైతే ఉంటాయి. అంటే ఒకరు ఇద్దరు ఉంటే. ఇంకోటేంటంటే ఒకవేళ ఒక్కరమే ఉన్నామనుకోండి, అబ్బాయి ఏం వంట చేసుకుంటాం అనేవాళ్ళు కూడా ఉంటారు గదా! అలాంటి వాళ్ళు గూడా వారానికి ఒక్కసారి ఇలా చేసి పెట్టేసుకోండి. చాలా ఈజీ అవుతుంది పని. ఉప్పు చూసారు గదా! 4 కప్పులకి ఒక టీ స్పూన్ ఉప్పు వేశాను. అలాగే ఏ కప్పుతోటైతే పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి పావు కప్పు నూనె కూడా వేశాను. నూనె వేయడం వల్ల ఏంటంటే చపాతీలు మరీ డ్రైగా అయిపోకుండా ఉంటాయి. అందుకని నూనె వేశాను. ఒకవేళ వద్దనుకుంటే నూనెని స్కిప్ చేసేయొచ్చు. ఈ పిండికి నూనంతా బాగా పట్టేట్టుగా ఒకసారి పొడి పిండిని ఈ విధంగా కలిపేసుకుంటాము. దాని తర్వాత ఫస్ట్ ఒక కప్పు నీళ్లు పోసి కలుపుకోండి. ఏ కప్పుతోటైతే కొలత తీసుకున్నామో మిగతా అన్నీ కూడా అదే కప్పు. ఒక కప్పు నీళ్లు పోసుకొని ఫస్ట్ కలుపుకున్న తర్వాత మళ్ళా ఇంకొక కప్పు నీళ్లు తీసుకోండి. నాకైతే గనక 4 కప్పుల పిండికి 2 కప్పుల నీళ్లు కరెక్ట్‌గా సరిపోయింది కొలత. ఎందుకంటే మనము చపాతీని పిండి కలిపేటప్పుడు కొన్ని నీళ్లు ఎక్కువగా, కొన్ని నీళ్లు తక్కువగా పోస్తూ ఉంటాం గదా! అప్పుడు చపాతీ గూడా టేస్ట్ గానీ లేకపోతే చేసేటప్పుడు ఆ రోళ్ళేయేటప్పుడు ఫోల్డింగ్స్ కానీ, లేకపోతే చిరిగిపోవడం గానీ ఇవన్నీ అవుతూ ఉంటాయనమాట. అవేం లేకుండా ఉండాలి అంటే నేను చెప్పినట్టుగా ఒకసారి కొలత వేసి చూడండి. చాలా బాగా వస్తాయి. అలాగే మనం శనివారం గాని, ఆదివారం గాని 2 రోజుల్లో ఏ రోజు సెలవుంటే ఆ రోజు వారంలో ఒక్కసారి ప్లాన్ చేసుకున్నామనుకోండి, వారం అంతా కూడా సరిపోతాయన్నమాట. అలాగే ఇంకోటేంటంటే మనం ఒకవేళ బయటికి వెళ్ళి మనం మామూలుగా ఏదో వర్క్ చేసేవాళ్ళనుకోండి, బయటికి వెళ్లారనుకోండి, ఒక 2 గంటలో, గంటో రావడం లేట్ అయినా పిల్లల్ని ఫ్రీజర్‌లో బాక్స్ ఉంది కదా! తీసి ఒక 2 చపాతీలు కాల్చుకోమంటే మార్నింగ్ చేసిన కూర ఏదన్నా ఉందనుకోండి, చక్కగా వాళ్ళ భోజనం అనేది ఫినిష్ చేసేసుకుంటారు. మనకి టెన్షన్ ఉండదింకా. లేదు ఒక్కరున్నారనుకోండి, రోజు చపాతీ పిండి కలపడం, రోల్ చేయడం అనేది కొంచెం బద్ధకించొచ్చు. అలాంటి వాళ్ళైనా సరే వారానికొకసారి ఈ విధంగా చేసుకుంటే, మార్నింగ్ ఒక కూర వండుకున్నారంటే ఆ కూరతోనే సాయంత్రం చపాతీ కూడా తినేయొచ్చు. పిండినైతే చూసారు కదా! ఈ విధంగా పిండి ఉన్నప్పుడు మనం ఇది సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఒక 10-15 మినిట్స్ బాగా కలుపుకోవాలి పిండిని. అలా కలుపుకుంటే మనకి చపాతీలు చాలా సాఫ్ట్‌గా వస్తాయన్నమాట. కొద్దిసేపు కలుపుతూ ఉన్నామనుకోండి, ఇగోండి ఈ విధంగా రెడీ అవుతుంది పిండి. ఇలా రెడీ అయిన పిండిని ఒక అరగంట రెస్ట్ ఇచ్చేయాలి. ఇలా రెస్ట్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే పిండి కన్సిస్టెన్సీ అనేది చక్కగా అడ్జస్ట్ అవుతుంది. మనం చపాతీ చేసేటప్పుడు చిరిగిపోకుండా కరెక్ట్‌గా మనకు కావాల్సిన షేప్‌లో బాగా వస్తుంది.
ఒకసారి మనం ఇలా రెడీ చేసేసి పెట్టేసుకున్నాము అంటే నిజంగా చెప్తున్నానండి, రెడీ చేసుకున్న తర్వాత మనకే అనిపిస్తుంది అబ్బా ఎంత టైం కలిసొచ్చింది అని. ఎందుకంటే ఇప్పుడు అన్నీ కూడా వర్షాకాలము, ఒక్కొక్కసారి మనకి బస్సుకి వెళ్ళేవాళ్ళు, వచ్చేవాళ్ళు లేకపోతే స్కూటీ మీద వచ్చేవాళ్ళు అనుకోండి, కాస్త లేట్ అయిందనుకోండి, ఇంటికొచ్చి పిండి కలిపి మళ్ళీ దాన్ని అరగంట నానబెట్టి చపాతీ చేసుకోవాలి. దానికన్నా మనం ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, బయట నుంచి వచ్చిన వెంటనే 2 చపాతీలు తీసి బయట పెడితే ఒక 10 మినిట్స్ మనం కొంచెం ఫ్రెష్ అప్ అయ్యే లోపల అవి కొంచెం తగ్గుతాయి కూలింగ్. తర్వాత మళ్ళీ మనం కొంచెం ఆయిల్ వేసి కాల్చుకొని తినేసామంటే సరిపోతుందనమాట. నిజంగా చెప్తున్నానండి, వర్కింగ్ ఉమెన్కి అయితే మాత్రం చాలా అంటే చాలా టైం కలిసొస్తుంది ఇలాంటివి చేసి పెట్టుకోవడం వల్ల. నేనైతే రీసెంట్గా ఊరికే బయటికి తిరగడము, ఎవరో ఒకరు రావడం ఇలా జరుగుతూ ఉంది కదా, ఇంకా అందుకని చెప్పి ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళొచ్చినా కానీ గబుక్కుని ఇలా 2 చపాతీలు చేసి వేసేసుకోవచ్చు అని చెప్పి ట్రై చేశాను. నిజంగా ఆ పూట మనం చేసిన చపాతీ ఎలా ఉంటాయో టేస్ట్ అలానే ఉంటాయి. టేస్ట్ ఏమన్నా మారిపోతుందేమో, బాగోదేమో అనేదైతే వద్దు. కాకపోతే ఏంటంటే బాగా పొంగి పొరలు పొరలు వచ్చే చపాతీ ఉంటుంది కదా, అలా అయితే రాదు ఇది. ఒకవేళ అలా కావాలి అంటే నెక్స్ట్ వీడియోలో నేను ట్రై చేస్తాను మీతో షేర్ చేయడానికి. కావాలి అన్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మనకి మామూలుగా పుల్కాలు ఎలా వస్తాయి సేమ్ అలానే వస్తాయి అన్నమాట ఇప్పుడు నేను చూపించేవి. జనరల్గా మీకు వారం 15 రోజులు అని చెప్తున్నాను కానండి, నెల నుంచి 3 నెలల వరకు కూడా ఫ్రీజర్లో మనం స్టోర్ చేసుకోవచ్చు. కానీ మరీ ఎక్కువ అన్ని రోజులు ఎందుకు అనుకున్న వాళ్ళైతే కనుక వారానికి ఒకసారో 15 రోజులకు ఒకసారో ప్లాన్ చేసుకోండి, చాలా టైం కలిసి వస్తుంది. ఈ విధంగా మనం చిన్న చిన్న బాల్స్గా చేసుకొని ఇంకా ఇలా రోల్ చేసుకోవడమే. అయితే ఎక్కువ క్వాంటిటీలో పిండి కలిపినప్పుడు మనం ఆ పిండి ముద్దల్ని సపరేట్ చేయడం కష్టమవుతుంది కదా, అప్పుడు చాక్ తోటి చక్కగా హోటల్స్ వాళ్ళు ఎలా అయితే చేసుకుంటారో సేమ్ అలానే కట్ చేసుకుంటే అన్నీ ఈవెన్గా వస్తాయి. అలాగే మరీ పల్చగా కాకుండా అలా అని చెప్పి మరీ దలసరిగా కాకుండా మనం మామూలుగా చపాతీ ఎలా రోల్ చేసుకుంటాం మీకు అందరికీ ఐడియా ఉంటుంది కదా, సేమ్ అదే వేలో ఇవి కూడా రోల్ చేసుకోవడమే. రోల్ చేసుకునేటప్పుడు ఎక్కడ కూడా దీనికి తడి అంటుకోకుండా చూసుకోండి. ఎందుకంటే తడి అంటుకున్నాయి అంటే ఒకదానికొకటి అతుక్కుపోతాయి ఫ్రీజర్లో పెట్టినప్పుడు. మనం వీటిని లైట్‌గా కాలుస్తాము. ఆ కాల్చే టైంలో కూడా ఒకదాని మీద ఒకటి వేయకూడదు. ఎందుకంటే అలా ఒకదాని మీద ఒకటి వేసామనుకోండి, అడుగున స్టీమ్ ఉంటుంది కదా, దానికి తడొస్తుంది. ఆ తడి రావడం వల్ల మరలా ఒకదానికొకటి అతుక్కుపోతాయన్నమాట. అలా కాకుండా చూడండి, ఇలా చిన్న మంట మీద జస్ట్ దాన్ని అలా వేసాము అంటే కొంచెం ట్రాన్స్‌పరెంట్‌గా మారుతుంది కదా, ఇంకా అలా మారితే చాలు. మరీ ఎక్కువ కాలవసరం లేదు. రెండో వైపు కూడా సేమ్ అలానే కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న దాన్ని సపరేట్‌గా ఆరబెట్టుకోవాలి. ఒకదాని మీద ఒకటి మాత్రం అస్సలు వేయొద్దు. చూసారు కదా, మరీ ఎక్కువ డార్క్ వచ్చేట్టుగా కాకుండా ఈ విధంగా కాల్చుకోవాలి. చిన్న మంట మీద అనుకోండి, చక్కగా మనకి పిండి ఉడికితే కలర్స్ తేడా తెలుస్తుంది కదా, సేమ్ అలానే వస్తాయి. ఇగోండి ఇలా రావాలన్నమాట. ఇలా వచ్చిందాన్ని అన్నిటినీ కూడా ఈ విధంగా పక్కన సపరేట్‌గా వేసుకోవాలి. ఇలా మిగతా అన్నీ కూడా చేసుకోవడమే. చేసుకొని వీటన్నిటిని పూర్తిగా చల్లారనివ్వాలి. చూసారు కదా, మరీ ఎక్కువ ఫ్రై అవ్వలేదు, లైట్‌గానే ఫ్రై అవ్వాలి. మళ్ళీ మనం ఆయిల్ వేసి కాల్చుకునేటప్పుడు అప్పుడు మనకు కావాల్సిన కలర్లో దీన్ని ఫ్రై అవ్వనివ్వచ్చు. చూసారు కదా, సేమ్ ఇదే విధంగా మిగతా అన్నీ చేసుకోవడమే. ఇలా మనం 1 కేజీ పిండి చేసి పెట్టుకున్నాము అంటే దగ్గర ఒక 50 వస్తాయి. ఇంట్లో వాళ్ళు ఉన్నదాన్ని బట్టి వాడకానికి తగ్గట్టుగా మనం కావాల్సినట్టుగా వాడుకోవచ్చు. వీటిని ఒక రౌండ్‌గా ఉన్న బాక్స్‌లో మాత్రమే పెట్టుకోవాలి. కాస్త స్పేసెస్‌గా ఉన్న డబ్బా తీసుకొని దాంట్లో మనం చేసుకున్న చపాతీలన్నీ కూడా పెట్టుకొని మూత పెట్టి ఫ్రీజర్‌లో పెట్టేసాము అంటే 3 మంత్స్ వరకు కూడా వాడుకోవచ్చండి. మీకు ఫ్రీజర్‌లో పెట్టిన తర్వాత అవి ఎలా వచ్చాయి, మళ్ళీ వాటిని ఎలా కాల్చాను అనేది కూడా మీకు ఈ వీడియోలోనే చూపిస్తాను. ఇది నేనైతే గనక ముందు రోజు నైట్ పెట్టేశాను. అయితే ఈ వీడియో షూట్ చేసే టైంలో కాకుండా దీనికి ముందు షూట్ చేశానండి ఈ చపాతీని. కాకపోతే మొన్నటి వీడియో కాస్త లెంతీగా అవడం వల్ల మీతో షేర్ చేసుకోవడం కుదరలేదు. చూడండి, ఓవర్ నైట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ తీసి చపాతీ కాలుస్తాను. అయితే కాల్చే ముందు ఏం చేయాలంటే మనం డైరెక్ట్ పెనం మీద వేయకూడదు. ప్లేట్లోకి తీసి ఒక 10 మినిట్స్ వదిలేసేయాలి. వదిలేస్తే ఆ ఫ్రీజర్ నుంచి వచ్చిన కూలింగ్ అంతా కూడా తగ్గుతుంది. దాని తర్వాత మళ్ళీ మనం అప్పుడే రోల్ చేసిన చపాతీ ఎలా ఉంటుంది సేమ్ అలానే సాఫ్ట్గా రెడీ అవుతాయి ఒక 10 మినిట్స్ పక్కకి పెట్టినట్టయితే. అలాగే మనం తీసిన వెంటనే ఆ డబ్బాని మళ్ళీ ఫ్రీజర్లో పెట్టేసుకోవాలి. తడి రాకుండా చూసుకోవాలి అంతే. చూడండి, ఈ విధంగా గట్టిగా ఉన్నాయి కదా, ఒక 10 మినిట్స్ అయ్యేటప్పటికి కాస్త మెత్తబడతాయి అన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుంటే ఇగోండి 10 మినిట్స్ తర్వాత చూడండి, అప్పుడే రోల్ చేసిన చపాతీ ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉంటాయి. మనం మామూలు చపాతీని ఎలా ఆయిల్ వేసి కాల్చుకుంటామో సేమ్ అలానే కాల్చుకోవాలి. ఆయిల్ లేకపోతే నెయ్యి అయినా వేసి కాల్చుకోవచ్చు. అది మీ ఇష్టానికి తగ్గట్టుగా ఎలా అయినా సరే కాల్చుకోవచ్చు.
చాలా ఈజీ కదండీ! ఒక్కరు ఉన్నవాళ్ళైనా, హోమ్ మేకర్ అయినా ఎవ్వరికైనా చాలా ఉపయోగపడుతుంది. నేనైతే గనక ఇవి చేసి పెట్టిన తర్వాత 2 చపాతీలు తీసి కాల్చుకుంటాను అని చెప్పి మా పాప అయితే మాత్రం చాలా ఈజీగా ఫ్రై చేసుకుంది. నాకనిపించింది అబ్బా! పిల్లలందరూ కూడా చక్కగా దూరంగా ఉన్న పిల్లలకైనా గానీ ఇలా చేసి ఇచ్చేసాము అంటే గనక వాళ్ళు కూడా ఇలా తీసి అలా వాడుకుంటారు కదా అనిపించింది. చూడటానికి అప్పుడు రోల్ చేసిన చపాతీ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. చూడండి ఎంత మెత్తగా వచ్చాయో. ఏదన్నా ప్రొద్దుడిది ఒక కూర ఉందంటే గనక పిల్లలైనా పెద్దవాళ్ళైనా గానీ వాళ్ళు తీసుకొనైనా జస్ట్ అలా కాల్చుకొని తినేయొచ్చనమాట. చాలా సింపుల్‌గా ఉంది కదండీ! అదండి ఇవాల్టి వీడియో. ఇవాల్టి వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటాను. నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి. కొత్తవారైతే గనక ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళా కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.